విజయ్ కుమార్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక ముఖ్యమైనటువంటి అంశం బీసీ సంక్షేమం మీద ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా శాసన మండలి సభ్యురాలు అలాగే మన చీఫ్ విప్ పంచమూర్తి అనురాధ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువతకి ఆశా కిరణంగా నిలిచిన గౌరవనీయులు నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్న నంద తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించే వరకు బడుగు బలహీన వర్గాలు బానిస వర్గాలుగానే మిగిలిపోయాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి గ్రామ స్థాయి నుంచి వార్డు సభ్యుల నుంచి ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, లోక్సభ స్పీకర్ల వరకు ఎందరో బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం వచ్చింది అంటే అది మన తెలుగుదేశం పార్టీ యొక్క పుణ్యమే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసిన బీసీ వర్గాల విత్తనాన్ని మొక్కగా కాపాడుకుంటూ ఒక వృక్షంగా మార్చి ఈరోజు 90% వరకు బీసీలని మరి నాయకులుగా చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా బీసీ వర్గాలు అదృష్టం నిజంగా చేసుకున్నాయి. ఎందుకంటే మరి బీసీ వర్గాల ఈ మహావృక్షానికి గౌరవనీయులు నారా లోకేష్ గారు ఒక రక్షణ కవచంగా నిలవడం జరిగింది. ఎక్కడైనా దేశంలో ఏ పార్టీకైనా ఈ వేదిక మీద మీరు చూస్తే తెలుస్తుంది, ఇంతమంది బీసీలకు సంబంధించిన నాయకులు దేశంలో ఏ పార్టీకి కూడా ఉండరు అని చెప్పి చాలా గర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇదే కడప జిల్లా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ముసుగుల్లో బీసీలని నాశనం చేశారు, హత్యలు చేశారు. అధికారంలోకి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి మరి బీసీలందరినీ తన ఇంటి బంట్రోతులుగా మార్చే ప్రయత్నం చేశారు. అతను ఒక డేరా రెడ్డి, ఒక ఉన్మాది కిమ్ రెడ్డి, ఒక మహమ్మద్ గోరి అని చెప్పక తప్పదు. అతను హిట్లర్ మాదిరి మరి పరిపాలన చేసి బీసీలందరినీ కూడా నాశనం చేయటమే కాకుండా బీసీ పథకాలన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. అలా కనుక తీసుకున్నట్లయితే కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మరి స్థానిక సంస్థల్లో 24% నుంచి 34% వరకు రిజర్వేషన్లు తీసుకొస్తే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గాలకి రిజర్వేషన్లు తీసుకొస్తే మరి గత ప్రభుత్వం బీసీలకి నాయకులు అవ్వటానికి వీల్లేదు అని చెప్పి 1600-800 మందిని నాయకులు కాకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తులకి మరి ఆశాజనకంగా ఉంటుందని ఆదరణ పథకం తీసుకొస్తే దాన్ని నిట్ట నిలువున రద్దు చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ రుణాలను మరి అందరికీ ఇప్పిస్తే మరి ఆ రుణాలన్నీ రద్దు చేసింది గత ప్రభుత్వం. అదేవిధంగా 100 కోట్ల సప్లా నిధులుగా మరి తీసుకొచ్చి బీసీలను నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్ధరిస్తే మరి అవన్నీ దారి మళ్లించింది గత ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు గారు మొదలుపెట్టిన బీసీ భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్ను కానీ ఏవి కూడా గత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు. విదేశీ విద్య సైతం మరి పక్కన పెట్టింది గత ప్రభుత్వం. మరి అంతేకాకుండా 30 పైన నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే బీసీల కోసం పథకాలు తీసుకొచ్చారో వాటన్నిటినీ రద్దు చేసింది గత ప్రభుత్వం. ఇదిగో నా దగ్గర ఈ పేపర్ ఉంది. ఇది కనుక నేను చదవటం మొదలు పెడితే దాదాపు 2 రోజులు అవుతుంది.
టైం సరిపోదు కాబట్టి నేను అవన్నీ చెప్పట్లేదు. 30 పైన మరి పథకాలని గత ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా హత్యలు మీ అందరికీ కూడా తెలుసు. మరి రేపల్లలో అమర్నాథ్ గౌడ్ అనే చిన్న అబ్బాయి మరి వాళ్ళ అక్కని వైసీపీ కార్యకర్తలు ఏడిపిస్తున్నారని చెప్పి మరి అలా మీరు ఎందుకు ఏడిపిస్తారు అని చెప్పి ప్రశ్నించినందుకు తెల్లవారుజామున 5 గంటలకి ఆ బాబు ట్యూషన్కి వెళ్తుంటే నోట్లో మరి గుడ్డలు కుక్కి మరి పెట్రోల్ పోసి తగలపెట్టిన హీన చరిత్ర గత ప్రభుత్వానికి. అంతేకాదు మరి నందం సుబ్బయ్య ఇక్కడనే ప్రొద్దుటూరులో శాండ్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు హత్య చేయడం జరిగింది. అంతేకాదు మరి చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళు ధర్మవరంలో వ్యాపారస్తులు మరి విజయవాడలో ఉన్న ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తికి సరుకు అమ్మడం జరిగింది. కానీ వాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలైనా ఆ సరుకుకి డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి చేనేత వర్గానికి సంబంధించిన ధర్మవరం వ్యాపారస్తులు ఆ వైసీపీని వ్యక్తిని అడిగితే నా వెనక నాయకులు ఉన్నారు, నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి ఆ చేనేత వ్యాపారస్తుల్ని మరి వాళ్ళని హీనంగా చూసి నగ్నంగా కూర్చోపెట్టి వీడియో తీసి బయటికి వదిలారు. ఆనాడు నాకు బాగా గుర్తుంది, చేనేత వాళ్ళకి ఆ అన్యాయం జరిగినప్పుడు నారా లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించారు. వాళ్ళని పరామర్శించి రమ్మని, ధైర్యం చెప్పమని, ఖచ్చితంగా మనమందరం అండగా ఉంటామని సందేశం ఇచ్చి రమ్మని చెప్తే వారు చెప్పిన మీదట వారి ఆదేశాల మేరకు నేను హుటాహుటిన వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మరి బీసీలని 74 మంది పైన హత్యలు చేసిన హీన చరిత్ర గత ప్రభుత్వానికి. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా తెలిసిందే, చేనేతకి అండగా నిలిచేందుకు 200 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాకుండా జిఎస్టీని కూడా రద్దు చేయడం జరిగింది. నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది. దేవాదాయ కమిటీల్లో వారిని బోర్డు మెంబర్గా తీసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. మరి 217 జీవోని రద్దు చేసి మరి మత్స్యకారులకి అండగా నిలిచింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో 259 కోట్ల రూపాయలు వెచ్చించి మరి వేటకెళ్ళని వారికి 20,000 చొప్పున మత్స్యకారులు అందరికీ కూడా పంచడం జరిగింది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలని మరి అండగా నిలుస్తూ ఉంది. వారిని అభినందిస్తూ ఈ తీర్మానాన్ని మీరందరూ ఆమోదించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.